మరి ఇవాళ మణికర్ణిక 3వ భాగం చూద్దాం. కాశీకి ఆనందవనం అనే పేరు ఎలా వచ్చిందో కుమారస్వామి అగస్త్యుడికి ఇలా వివరించాడు. సాగరపుత్రులు అశ్వమేధాశ్వం వెంట వెళ్ళి కపిల మహర్షిని అవమానించి ఆయన క్రోధాగ్నికి దగ్ధులైనారు. భగీరథుడు ఆ వృత్తాంతాన్ని విని వారికి ముక్తి కలిగించే ఉద్దేశంతో తపస్సు చేసి గంగను భూమికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. త్రిపథగామిని అయిన గంగను భూమికి తెచ్చి తన పితామహులందరినీ ఉత్తమ లోకాలకు పంపాలన్నదే ఆయన సంకల్పం. గంగకై ఘోర తపస్సును చేసి ఆమెను మెప్పించి పిదప పరమేశ్వరుని గురించి తపస్సు చేసి విష్ణుబాధ జనిత అయిన గంగను వైకుంఠం నుండి కైలాసానికి అటుపిమ్మట భూలోకానికి తెచ్చి తమ పితామహులకు స్వర్గప్రాప్తిని కలిగించాడు. గంగ సమస్త బ్రహ్మాండాలకు ఆధారమైనది. శుద్ధ విద్యా స్వరూపిణి, త్రిశక్తి, కరుణాంతరంగ, పరబ్రహ్మస్వరూపిణి. చతుర్విధ పురుషార్థాలు గంగానదిలో ఉన్నాయి. గంగా దర్శనం చేతనే సకల పాపాలు నశిస్తాయి. గంగను స్మరిస్తే సంసార బంధ విముక్తి కలుగుతుంది. భక్తితో తేనె, నువ్వులతో కూడిన పిండాలను గంగోదకాలలో సమర్పించిన వారి పితరులు 100 ఏళ్ల పాటు తృప్తి పొందుతారు. గంగానదిలో స్నానం సర్వతీర్థఫలదం. వ్రతాలలో సత్యవ్రతం, దానాల్లో అభయదానం, పర్వతాలలో హిమవత్ పర్వతం ఎంత గొప్పవో గంగ అంత గొప్పది. గంగాపానం ఎన్నో జన్మల పాపాన్ని హరిస్తుంది. గంగలో అమావాస్య నాడు స్నానం చేస్తే 3 రెట్లు అధిక పుణ్యాన్ని ఇస్తుంది. శరీర, వాచక, మానసిక సంబంధిత 10 రకాల పాపాలను నశింపజేసే అత్యంత పవిత్రమైనది గంగా స్తోత్రం. జ్యేష్ఠ శుద్ధ దశమి గంగా దశహర నాడు ఈ స్తోత్ర పఠనం, గంగానది ప్రార్థన 10 రకాల పాపాల నుంచి విముక్తి కలిగిస్తుందని నమ్మకం. జ్యేష్ఠ శుద్ధ నవమి హస్తా నక్షత్రంలో స్నానము, రాత్రి జాగరణ, దీపాలను వెలిగించి హారతిస్తే, దానం చేస్తే ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది. గంగను పూజిస్తూ శుభకరి అగు గంగకు నమస్కారం. రుద్రరూపిణి సకల దేవతా స్వరూపిణి అగు గంగకు నమస్కారం. ప్రాణికోటి విషాహారిణి నమోస్తుతే. ముక్తి భుక్తి ఇచ్చే నీకు నమోన్నమః. స్వర్గలోక ప్రాప్తి కలిగించు నీకు ఇదే నమస్కారం. మంగళస్వరూపిణివి, పరాపరాలకు ఆధారం నీవే. నిర్వాణ సుఖాన్నిచ్చే నీకు వందనం. మూల ప్రకృతివి, పరబ్రహ్మస్వరూపిణివి, నీకు ప్రణామం అని గంగాస్తవం ఎవరు జ్యేష్ఠ శుద్ధ దశమి హస్తా నక్షత్రంలో పఠిస్తారో వారి జోలికి దరిద్రం రానేరాదు. శ్రీ మహావిష్ణువు ఎంతో, శివుడు కూడా అంతే. ఉమకు గంగకు భేదం లేదు. శివకేశవులకు, లక్ష్మీపార్వతులకు, గంగా గౌరీలకు భేదం ఉందని భావించకూడదు. హరహర శంకర, శివ శివ శంకర. గంగా స్తోత్రం రేపు చదువుకుందాం.